దూతకు లెటర్ రాస్తూ 3 విషయాలు ప్రభు మాట్లాడాడు. మొట్టమొదటిది, ఇప్పటికే దూత చేసినటువంటి పని. రెండవది, తనలోని లోపం, దిద్దుకోవలసిన లోపం అండి. మొట్టమొదటిదేమో ఇప్పటికే మనం పడిన కష్టం, మనం చేసిన త్యాగం, పడిన ప్రయాస అది గుర్తించాడు. డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయడు, మనలాగా ఆవేశంతో నువ్వు తేడా అనుకుంటా. డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయడం అంటే అది మనుషుల ఆవేశంతో చేసే పని. ఎవరన్నా తప్పు చేశారనుకో, మనకున్న ఆవేశం ఎలాంటిదో తెలుసా? డైరెక్ట్గా ముక్కు మీద ఏలుపెట్టి నువ్వు తేడా అంటాం. అప్పుడు వాడు సరి చేసుకోవటం పోగొట్టి ఆవేశంతో వస్త్రములు దించుకుంటాడు. స్తోత్రం. సరి చేసే పద్ధతి ఏసై చూపిస్తున్నాడు. ఫస్ట్ ఆ వ్యక్తి చేసినటువంటి సత్క్రియలన్నిటిని ఎత్తిపట్టాడు. ఇవన్నీ ఎత్తిపట్టి అంతా బాగుంది, కానీ ఒక్కటి నీ మీద తప్పు ఉంది. ఎవరినైనా దిద్దుబాటు చేయాలన్నప్పుడు ఆవేశపడి ముక్కు మీద ఏలుపెట్టి నువ్వు తేడా అనకూడదు. ముందు చేయాల్సింది ఏం తెలుసా? చాలా విషయాలు, అందులో 80% నువ్వు అద్భుతంగా ఉన్నావు. ఈ విషయంలో ఇట్లా ఉన్నావు, ఈ విషయంలో ఇట్లా ఉన్నావు, ఈ విషయంలో ఇట్లా ఉన్నావు, ఈ విషయంలో ఇట్లా ఉన్నావు. అసలు 80 మార్కులు వచ్చేసినాయా? ఆ ఒక్కటే ఉంది, అదొక్కటి నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే 20 గెలుస్తే 100 అంటే ఎవరైనా దిద్దుకుంటారు. నీ కొడుకును దిద్దినా, నీ కూతురును దిద్దినా, తల్లిదండ్రులను దిద్దినా, అన్నదమ్ముల్ని దిద్దినా పద్ధతి ఇది. నీ తోటి విశ్వాసిని దిద్దినా, సహసేవకుడిని దిద్దినా, సమాజంలో వ్యక్తుల్ని దిద్దినా పద్ధతి ఇది. దిద్దుబాటు చేసే పద్ధతి ఇది. స్తోత్రం చెప్పు. ఏం పద్ధతి? డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయకూడదు. కొంతమంది నాకు ఆవేశం అండి, నాకు ఆగదు, నేను అంతే ముక్కుసూటిగా మాట్లాడతాను, ముక్కు పగిలిపోద్ది. ఎవరిది? నీది కాదు, అవతలడిది. ముక్కుసూటిగా మాట్లాడటం తప్పని నేను అనలే, కానీ దానివల్ల దిద్దుబాటు ఎక్కువ జరగదు. ఏ వ్యక్తికైనా ఒక దిద్దుబాటు చేసేటప్పుడు ముందు వాళ్ళు కూడా కొన్ని సద్లక్షణాలు ఉంటాయి, సుగుణాలు ఉంటాయి. నెత్తి మనం మాట్లాడి దిద్దుబాటు చేసినప్పుడు అది 80 మార్కులు పడ్డాయి కదా, 20కి 1 పాయింటే కదా అడ్డుపడుతుంది, తీసేసుకుంటే పోలా, చాలా వందనాలు, మంచి విషయం చెప్పావు, తప్పకుండా దిద్దుకుంటా అని చెప్పి చక్కగా చెప్పి మరి దిద్దుకొని సరి చేసుకుంటా. కాబట్టి ఇక్కడ యేసయ్య 3 విషయాలు మనకు వ్యక్తపరుస్తున్నా. నంబర్ 1, ఒక వ్యక్తి చేసినటువంటి కష్టం, పడిన ప్రయాస, చేసిన త్యాగం, అనుభవించిన విషయాల్లో సహనం అన్నీ ఎత్తాడు. రెండవది, తప్పుగా లోపముగా ఉన్నవి దిద్దుకోవలసినవేవో అది చూపించాడు. రెండవది. మూడవది, ఒకవేళ దిద్దుకొని గెలిచినట్లయితే తర్వాత వచ్చే ఫలమును గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఎఫెసు సంఘములో సమస్యకు కారణం సంఘ నాయకుడు అనుకోండి. యథా రాజా తథా ప్రజ. దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా సంఘం మీదికి రాడు, సంఘ నాయకుడిని టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే గొర్రెలు ఎట్లున్నాయి అంటే కాపరు ఎట్లుంటే గొర్రెలు అట్లుంటాయి. ఇల్లును చూసి ఇల్లాలను చూడాలంటారు కదా, అట్లాగా ఇక్కడ రివర్స్ అన్నమాట. ముందు ఇల్లాలను చూసి తర్వాత ఇల్లు సంగతి మాట్లాడతాడు. ఇప్పుడు ఇక్కడ ఇల్లాలు ఎవరు? సంఘ నాయకుడు. అందుకే ముందు నాయకుడు ఎలాగున్నాడు అబ్జర్వ్ చేస్తే సంఘం అలా ఉందని నిర్ధారణ అయిపోయేది. ఎందుకంటే ప్రతి నాయకుడు తన వంటి వారిని ఉత్పత్తి చేస్తాడు కాబట్టి. నాయకుడు చెడిపోయినోడైతే చెడిపోయిన సరుకు ఉత్పత్తి అయింది సంఘంలో. నాయకుడు సత్య సంబంధై, యథార్థవంతుడై, భక్తిపరుడై, ఆత్మీయుడై, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, క్రమము కలిగిన వాడైతే సంఘము కూడా అలాంటి క్రమము నేర్చుకుంటుంది. యథా రాజా తథా ప్రజ, యథా దేవ తథా భక్త, యథా గురు తథా శిష్య, యథా పిత తథా సుత అన్నట్టు. అందుకే నాయకుల మీద దృష్టి పెట్టాడు. సంఘమునకు రాయి లెటర్ అనలా, సంఘపు దూతకిలాగు రాయము అన్నాడు. ఇప్పుడు చూడండి, దూతకు లెటర్ రాస్తూ 3 విషయాలు ప్రభు మాట్లాడాడు. మొట్టమొదటిది, ఇప్పటికే దూత చేసినటువంటి పని. రెండవది, తనలోని లోపం. దిద్దుకోవలసిన లోపం అండి. మొట్టమొదటిదేమో ఇప్పటికే మనం పడిన కష్టం, మనం చేసిన త్యాగం, పడిన ప్రయాస అది గుర్తించాడు. డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయడు, మనలాగా ఆవేశంతో నువ్వు తేడా అనుకుంటా. డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయడం అంటే అది మనుషుల ఆవేశంతో చేసే పని. ఎవరన్నా తప్పు చేశారనుకో, మనకున్న ఆవేశం ఎలాంటిదో తెలుసా? డైరెక్ట్గా ముక్కు మీద ఏలుపెట్టి నువ్వు తేడా అంటాం. అప్పుడు వాడు సరి చేసుకోవటం పోగొట్టి ఆవేశంతో వస్త్రములు దించుకుంటాడు. స్తోత్రం. సరి చేసే పద్ధతి ఏసై చూపిస్తున్నాడు. ఫస్ట్ ఆ వ్యక్తి చేసినటువంటి సత్క్రియలన్నిటిని ఎత్తిపట్టాడు. ఇవన్నీ ఎత్తిపట్టి అంతా బాగుంది, కానీ ఒక్కటి నీ మీద తప్పు ఉంది. ఎవరినైనా దిద్దుబాటు చేయాలన్నప్పుడు ఆవేశపడి ముక్కు మీద ఏలుపెట్టి నువ్వు తేడా అనకూడదు. ముందు చేయాల్సింది ఏం తెలుసా?
చాలా విషయాలు అందులో 80% నువ్వు అద్భుతంగా ఉన్నావు. ఈ విషయంలో ఇట్లా ఉన్నావు, ఈ విషయంలో ఇట్లా ఉన్నావు, ఈ విషయంలో ఇట్లా ఉన్నావు, ఈ విషయంలో ఇట్లా ఉన్నావు. అసలు 80 మార్కులు వచ్చేసినాయా? ఆ ఒక్కటే ఉంది, అదొక్కటి నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే 20 గెలుస్తే 100కు 100 అంటే ఎవరైనా దిద్దుకుంటారు. నీ కొడుకును దిద్దినా, నీ కూతుర్ని దిద్దినా, తల్లిదండ్రుల్ని దిద్దినా, అన్నదమ్ముల్ని దిద్దినా పద్ధతి ఇది. నీ తోటి విశ్వాసిని దిద్దినా, సహసేవకుడిని దిద్దినా, సమాజంలో వ్యక్తుల్ని దిద్దిన పద్ధతి ఇది, దిద్దుబాటు చేసే పద్ధతి ఇది. స్తోత్రం చెప్పు. ఏం పద్ధతి? డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయకూడదు. కొంతమంది నాకు ఆవేశం అండి, నాకు ఆగదు, నేను అంతే ముక్కుసూటిగా మాట్లాడతాను, ముక్కు పగిలిపోద్ది. ఎవరిది? నీది కాదు, అవతలవాడిది. ముక్కుసూటిగా మాట్లాడటం తప్పని నేను అనలే, కానీ దానివల్ల దిద్దుబాటు ఎక్కువ జరగదు. ఏ వ్యక్తికైనా ఒక దిద్దుబాటు చేసేటప్పుడు ముందు వాళ్ళు కూడా కొన్ని సద్లక్షణాలు ఉంటాయి, సుగుణాలు ఉంటాయి. వాటిని ఎత్తి మనం మాట్లాడి దిద్దుబాటు చేసినప్పుడు అది 80 మార్కులు పడ్డాయి కదా, 20కి 1 పాయింటే కదా అడ్డుపడుతుంది, తీసేసుకుంటే పోలా, చాలా వందనాలు, మంచి విషయం చెప్పావు, తప్పకుండా దిద్దుకుంటా అని చెప్పి చక్కగా చెప్పి మరి దిద్దుకొని సరి చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ యేసయ్య 3 విషయాలు మనకు వ్యక్తపరుస్తున్న. నంబర్ 1, ఒక వ్యక్తి చేసినటువంటి కష్టం, పడిన ప్రయాస, చేసిన త్యాగం, అనుభవించిన విషయాల్లో సహనం అన్నీ ఎత్తాడు. రెండవది, తప్పుగా లోపముగా ఉన్నవి, దిద్దుకోవలసినవేవో అది చూపించాడు. రెండవది. మూడవది, ఒకవేళ దిద్దుకొని గెలిచినట్లయితే తర్వాత వచ్చే ఫలమును గురించి కూడా ఆయన మాట్లాడాడు. 3 సంగతులు మాట్లాడాడు. మొదటిది ఏం మాట్లాడాడు చెప్పండి? ఏదో ఒకటి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నీ సహనమును, నీ క్రియలను, నీ కష్టమును, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే నువ్వు ఏమేం క్రియలు చేస్తున్నావో నా ప్రభువుకు తెలుసు. నువ్వు సమాజం నిమిత్తం, ఆయన నిమిత్తం ఎంత కష్టపడుతున్నావో నా ప్రభువుకు తెలుసు. నువ్వు ఎన్ని సహిస్తున్నావో, ఎంత భరిస్తున్నావో కూడా ఆయనకు తెలుసు. 3, అలాగే దుష్టత్వాన్ని, దుష్టులను సహిస్తున్నావా, ఎదిరిస్తున్నావా కూడా తెలుసు. కొంతమంది దుష్టత్వంతో రాజీ పడతారు. ఆడితో మనకెందుకు లేరా, ఆడి చెడిపోయినోడు అని వదిలేస్తారు. కానీ ఇక్కడ నీవు దుష్టులను సహింపలేవనియు, దుష్టత్వాన్ని ఒప్పుకోవు, ఎదిరిస్తావు. నువ్వు పిరికోడివి కాదు, పిరిగిదానివి కాదు. దుష్టత్వాన్ని ఎదిరించి తెగించి నిలబడే సామర్థ్యం ఉంది నీకు. నువ్వు దుష్టత్వాన్ని చేసే వ్యక్తులను ఎదిరిస్తావు, నువ్వు ఎవరిని లెక్క చేయవు. అంతేగాక భక్తి ముసుగులో ఉన్న వ్యక్తులు ఎవడు దొరో ఎవడు దొంగో గుర్తుపట్టే సామర్థ్యం నీకుంది. ఎవడు భక్తిపరుడో ఎవడో వేషధారో గుర్తుపడతావు నువ్వు. తాము అపోస్తలలో కాకయ్య అపోస్తలను చెప్పుకునేటువంటి దొంగలను నువ్వు పట్టుకుంటావు, వాళ్ళని పరీక్షిస్తావు. అబద్ధీకుడు ఎవడో, సత్య సంబంధి ఎవడో నువ్వు గుర్తుపడతావు. అబ్బా ఎన్ని మెప్పుకోళ్ళండి. ఫస్ట్ ఏమన్నా నీ క్రియలు నాకు తెలుసు అన్నాడు, నీ సహనము నాకు తెలుసు అన్నాడు. మూడోది ఏమన్నాడు? కష్టము. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము అంటే ఏమేం క్రియలు చేస్తున్నారో చూశాడు, ఎంత కష్టపడుతున్నారో చూశాడు. ఏమమ్మా నువ్వు అనుకుంటావు, ఏమయ్యా పరిచారకులు వచ్చారా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పరిచారకులు, నేను ప్రభువు నిమిత్తం ఇంత కష్టపడుతున్నాను, నాకు దేవుడు సమయం ఇచ్చినప్పుడల్లా వచ్చి నేను ప్రయాసపడుతున్నాను, మరి నా కష్టాన్ని నా ప్రభువు చూస్తున్నాడనే సందేహం నీకు అక్కర్లేదు. ఆయన చెప్తున్నాడు, నేను చూస్తున్నానని. నేను సంచరిస్తున్నాను. నా కోసం మీరు ఎంత త్యాగం చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో, మీరు ఎలాంటి క్రియలు చేస్తున్నారో, మీరు నా నిమిత్తము ఎంత సహిస్తున్నారో, ఎంత మందిని భరిస్తున్నారో నాకు తెలుసు. నేను ఎరుగుదును. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రభువా ఎంత త్యాగం చేస్తానన్నా చూడు తండ్రి, ఎంత భరిస్తున్నానో చూడు తండ్రి, ఆల్రెడీ చూసే ఉన్నాను బిడ్డ, నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. ఎంత కష్టపడుతున్నానో చూడు ప్రభు అంట, నీ కష్టమంతా నేను ముందే ఎరుగుదును అంటాడు. ఎరుగుదును. నీ కష్టము, నీ సహనము, నీ క్రియలన్నీ తెలుసు నాకు. నీ తెలివితేటలు తెలుసు, నీ పరిశీలనాత్మకమైన మైండ్ తెలుసు నాకు.
దుష్టత్వాన్ని ఇష్టపడని తత్వం కూడా తెలియదు, అన్నీ ఓకే. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని తప్పు ఒకటి నీ మీద మోపాల్సి ఉంది. అబ్బా ఇవన్నీ ఒక ఎత్తు, ఇదిగో నేను చూపించేది ఒక్కటి ఒక ఎత్తు. ఈ ఒక్కటి కానీ నువ్వు జాగ్రత్త చేసుకోపోతే మొత్తం తేడా పడిద్ది. ఏమండి, ఒక్కసారి మీరు మీ చుట్టూ ఉన్న షెడ్డుని చూడండి. మీ చుట్టూ ఉన్న షెడ్డుని నాకు తెలిసి మీరు పక్కలకే చూస్తారని, పైకి చూడొద్దా? మీరు చెప్పండి, మీరు కూర్చున్న షెడ్డు చుట్టూ చూసారా? మీరు అంతా కలిపి స్తంభాలు ఉన్నాయి, కింద మీకు కనపడేది ಎಷ್ಟು స్తంభాలే. కానీ ఈ స్తంభాలను ఆధారం చేసుకొని ఎంత చట్రము బిగించబడింది, దానిపైన ఎంత కప్పు వేయబడింది. మీ కింద చూస్తున్నటువంటి స్తంభాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే వీటిని ఆధారం చేసుకొని పైన అల్లిన అల్లకం ఎక్కువ ఉందా? ఏది ఎక్కువ మీరు చెప్పండి. ట్రస్సులు ఉన్నాయి, ట్రస్సుని కలిపి లింక్ చేసే ఫల్లింగులు ఉన్నాయి, వాటిపైన మొత్తాన్ని కప్పి ఉంచే రేకులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? వాటికి మరి వేలాడదీసిన ఫ్యాన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్యాన్లు, క్లాతులు ఉన్నాయి, బోర్డన్ని వాటికి పెద్ద పెద్ద ఎల్ఈడీలు ఉన్నాయి. అవునా? ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎన్నున్నా ఇంత వెయిట్ని ఆపే కీలకమైనది ఆ స్తంభమే. ఆ స్తంభం కొట్టేశావనుకో, ఇక మిగిలిన ఎంత పెద్ద చట్రమైనా సరే వచ్చి నేల మీద కూర్చుంటుంది. అవునా? అది ప్రేమ అనేది అలాంటిది అన్నాడు. అది విషయం. ఓకే, మీరు కొట్టొద్దు, నాకేం అది మీరు చప్పట్లు కొట్ట ఇంపార్టెంట్ కాదు. మీరు కొంతమంది ఇట్టన ఆగారు, ఏంది ఎవరు కొట్టలేదని. అవసరంలే, పాయింట్ తీసుకోండి చాలు. ఇప్పుడు మీరు చెప్పండి, రేకులు ఎక్కువ స్తంభం ఎక్కువ? స్తంభం ఎక్కువ. ఎంత ఉందండి? ఇంత పెద్ద కప్పును కప్పేసిన రేకులు ఎంత పెద్దవి? అవి ఎక్కువ, రేకులు ఎక్కువ, వాటి కింద ట్రస్సులు ఎక్కువ. ఈ దరి నుంచి ఆ దరికి ఉంటుంది ట్రస్సు. స్తంభం ఎంత ఉంది? ఓ 17 అడుగులో 16 అడుగులో ఉంటుంది, ఏదో ఉంటుంది, అంత ఎత్తు అంతే. ట్రస్ ఎంత ఉంటుంది చూడు, ఈ దరి నుంచి ఆ దరికి. దేవునికి స్తోత్రం. ఇంత పెద్ద వెయిట్, ఇంత ఉంచి కూడా, ఇంత చేసుకొని కూడా, బాగా వినాలి, ఇంత కలిగుండి కూడా ఆ ఆధారమైనది లేకపోతే అది నిలబడనట్టే. బాబు, నువ్వు ఎంత కష్టపడేవాడివైనా, ఎలాంటి సత్క్రియలు చేసినా, ఎంత సహించినా, ఎంత భరించినా, ఎంత దుష్టత్వాన్ని సహించలేకపోయినా, ఎంత చురుకడివైనా, ఎంత పరీక్షించేటువంటి నాలెడ్జ్ కలిగిన వాడివైనా, ప్రేమ లేకపోతే వ్యర్థము. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందనన్నాడు. అంటే ఒట్టి మోతే కానీ ఫలితం ఉండదర్రా అని చెప్పేశాడు పౌలు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలోనే. ప్రియులారా, బాగా వినాలి. అంటే ప్రేమ చాలా కీలకమైంది అనేది ఫస్ట్ విషయం. ఒకసారి అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోండి. మళ్ళీ తెల్లవారుజాము కదా, ఇప్పుడే తెల్లవారుజాము 8 దాటింది. చూసారా ఒకరి ముఖాలు ఒకళ్ళు? చూసారా ముఖాలు? అందరూ సజీవులేనా? స్తోత్రం. అందరూ సజీవులేగా? మేల్కున్నారా మృతుల్లో నుండి? రైట్, అందరూ సజీవులే. ఈ చెప్పే 2 మాటలు జాగ్రత్తగా వినాలి. 2 ముఖ్యమైన కీలకమైన సంగతులు రేపు ముగిస్తాను అన్నాను. మొట్టమొదటిది ప్రేమ. ఇన్ని చేసినా నీవు మొదటి ప్రేమ వదిలేవు. అంటే అసలు ప్రేమ లేదనలా,
అసలు ప్రేమ లేదల్లా, ప్రేమ ఉంది, కానీ మొదట నీకుండిన ప్రేమ నీవు వదలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి, అక్కడ ఇన్ని చేసావు అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అన్నాడు. అంటే ఎంత డేంజర్ అండి ఇది. అసలు దీపస్తంభమే తొలగిపోతుంది అన్నాడు. దీపస్తంభం పోయినప్పుడు దీపం ఉంటుందా? ఉండదుగా. అంటే ఆ స్తంభం పోతే షెడ్డు ఉండనట్టు ప్రేమ అనే కీలకమైనది కానీ నాయకుళ్ళు అయినా సంఘములు అయినా లోపించింది. అది కూడా మొదటి ప్రేమ లోపించింది అంటే టోటల్గా సంఘము నాయకత్వము దాని ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడిందని అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇందును